ఈరోజు రామక్కపేట గ్రామం మరి దుబ్బాక నియోజకవర్గంలో దాదాపు పొద్దున్నుంచి నేను 20 కల్లాలు చూసిన కొనుగోలు కేంద్రాలు. ఎక్కడ పోయినా మరి రైతుల ఆర్తనాదాలు తప్ప మరి వేరే పరిస్థితి లేదు. 6 గాళ్ళు పండించిన పంటకు మరి ఈరోజు ధాన్యం కొనుగోలు కేంద్రాలలో నానా అవస్థలు పడి అన్నమో రామచంద్ర మా ధాన్యాన్ని లేపుండ్రి అని ఎన్ని తిప్పలు పడ్డా కాళ్ళు పట్టుకున్నా కడుపులు పట్టుకున్నా మరి వచ్చే నాదులు లేదు. ఈ రోజు వరకు కూడా మరి 10% కూడా ఇప్పటి వరకు కూడా మరి కొనుగోలు కేంద్రాలకు వెళ్ళి ధాన్యాన్ని తరలించలేదు. మరి ఇది చాలా దారుణం. మరి గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక సిస్టమేటిక్గా పద్ధతి ప్రకారం మరి ఏ మండలంలో ఎన్ని గోడామ్స్ కావాలి, ఎన్ని రైస్ మిల్లు ఉన్నాయి, ఎంతమంది అధికారులు ఉన్నారు, ఏ విధంగా మరి వారికి బార్దాన్ కానీ దానికి సంబంధించిన ట్రాన్స్పోర్ట్ కానీ అన్ని రకాలుగా చూసుకున్న మరి గతంలో ఈ రోజు మరి చాలా దారుణం. ఏ అధికారికి మాట్లాడినా ఇక మా కలెక్టర్ అయితే ఎప్పుడో చేతులు ఎత్తేసిన వారికి సంబంధం కూడా లేదని చెప్పి మరి వారు పూర్తిగా నిర్దాక్షిణ్యంగా మరి దుబ్బాక నియోజకవర్గంలో దాదాపు 400-500 పైచిలకు కేంద్రాలలో కూడా మరి కొనే పరిస్థితి ఈరోజు లేదు. చాలా దారుణం. మరి ఉమ్మడి మెదక్ జిల్లాలోనే మరి మా నియోజకవర్గంలో అత్యధికంగా వరి పండిన ప్రాంతం దుబ్బాక నియోజకవర్గం. మరి అన్ని మండలాలలో 8 మండలాలు కూడా మరి వరి పండించే ప్రాంతం. దాదాపు నాకు తెలిసి ఇప్పటికి ఇంకా 1000 లారీల ధాన్యము మరి కల్లాల మీదనే ఉన్నది. వర్షాలు పడుతున్నాయి, నానా అవస్థలు పడుతున్నారు రైతులు. చాలా ఇబ్బందులు. వీళ్ళందరూ కూడా రైతులే. మరి వాళ్ళు పొద్దున్న లేచి మరి ఈడ వచ్చి కూర్చుంటున్నారు. ఈ రోజన్నా లారీ వస్తుందేమో, ఈ రోజన్నా తీసుకుపోతారేమో అంటే ఏ రోజు కూడా లారీలు వస్తలేవు, తీసుకుపోతలేరు, వచ్చిన నాదులు లేరు, మరి పట్టించుకునే అధికారులు లేరు. ఇది ఈనాడు పరిస్థితి. ఇక పోతే మొక్కజొన్నల పరిస్థితి, పొద్దుతిరుగుడు పరిస్థితి అయితే ఇంకా దారుణం. ఇలా తొగుట మండలంలో రాత్రి వర్షం పడి మరి ఇప్పుడే తొగుట మండలంకి వెళ్ళి వస్తున్నాం మేము. తొగుట మండలంలో చేగుంట మండలము, తొగుట మండలము, మిడిదొడ్డి మండలంలో మరి పొద్దుతిరుగుడు ధాన్యాన్ని మరి ఈ రోజు వరకు కూడా కొనలేదు. దాదాపు 1 నెల రోజుల నుంచి 40 రోజుల నుంచి పొద్దుతిరుగుడు ధాన్యం మరి కల్లాల మీదనే ఉన్నది. మరి నేను వచ్చేటప్పుడు తుమ్మల నాగేశ్వరరావు మంత్రి గారితో కూడా రిక్వెస్ట్ చేసిన, ఎట్లన్నా చేసి కొనాలి సార్ అంటే కేంద్ర ప్రభుత్వం మరి ధరలు ప్రకటిస్తుంది కానీ మరి వాళ్ళు కూడా మాకు సహకరిస్తలేరు, మేము కొనలేని పరిస్థితి ఉన్నది. మరి ఇప్పటి వరకు మేము ఇంకా ఏం డిసిషన్ తీసుకోలేదు. మరి ఈ రోజు రేపో తీసుకొని కొంటామని చెప్పి మరి తుమ్మల గారు కూడా నాకు మాట ఇవ్వడం జరిగింది. మరి ఏది ఏమైనా ఈ రోజు మొక్కజొన్నలు కానీ, పొద్దుతిరుగుడు కానీ, వరి ధాన్యం కానీ కొనకపోతే పూర్తిగా రైతులు మరి ఊరేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. మరి మా నియోజకవర్గంలో చాలా దారుణం. మరి పొద్దుతిరుగుడు అయితే అసలు ఇప్పటి వరకు కూడా కొనుడు స్టార్టే చేయలేదు. ఎక్కడో 5% కూడా పెంచి రోజులు కొన్నారో లేదో మొత్తం చేతులు ఎత్తేసిండ్రు. కేంద్ర ప్రభుత్వం మీద రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం అధికారులకు చెప్తే మా కేంద్రం నుంచి ఉన్న కాడికి వాళ్ళు పర్మిషన్ ఇచ్చిన కాడికి కొంటమంటున్నారు. మరి రైతులు ఎక్కడ పోవాలి? మరి మీరు మొదలే చెప్తే రైతులు మరి వేరే బయట ప్రైవేట్ వాళ్ళకన్నా అమ్ముకుందరు కదా. మరి మీరేమో మద్దతు ధర ప్రకటిస్తారు, మద్దతు ధరను మళ్ళా వేస్తారు. కానీ ఈరోజు నా కేంద్ర ప్రభుత్వం వస్తలేదు, ముందుకు నా రాష్ట్ర ప్రభుత్వం వస్తలేదు. ఇది చాలా దారుణం. దీనికి పూర్తిగా ఖండిస్తున్నాం. మరి ఇదే విధంగా ఈ 2-3 రోజులలో సీరియస్ గా మీరు లారీలు తెచ్చి ధాన్యాన్ని కొనకపోతే మాత్రం మరి చాలా దారుణం అయిపోతుంది. మా రైతులందరి తరఫున మరి నేను డిమాండ్ చేస్తున్నా, ఈ 3-4 రోజులలో కంటిన్యూగా అన్ని కేంద్రాలలో మరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించవలసిందిగా మరి మూకుమ్మడిగా మా రైతులందరూ కూడా మరి ధర్నా చేసే పరిస్థితి ఉంది. అవసరం అనుకుంటే హైదరాబాద్ కూడా వస్తారు, సెక్రటరీని కూడా ముట్టడిస్తారు.